కురుపాంలో టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గిరిజన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామని జగదీశ్వరి హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో మన్యం జిల్లాకు ఒరిగింది శూన్యమని ఎద్దేవా చేశారు. పాముల పుష్పశ్రీవాణి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గిరిజనులకు కనీస మౌలిక వసతులు కల్పించలేదని మండిపడ్డారు. మహిళలకు నెలకు 15,000 రూపాయలు, రైతులకు 20,000 రూపాయలు, మరి పిల్లలకు విద్యార్థులకు 15,000 రూపాయలు అందిస్తాం. 3 గ్యాస్ సిమ్మలు కూడా ఉచితంగా ఇస్తాం. మరి 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా మేము 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అలాగే జగన్ గారి ఫోటోతో ఉన్నటువంటి ఈ భూమికి ఏవైతే హక్కుదారులకు లేకుండా చేస్తున్నారో అలాంటివేవి కూడా లేకుండా ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళ పట్టా మీద ఉన్నటువంటి పట్టాలని ఆ ఫోటో లేకుండా చేసి ఎవరైతే ఇప్పుడు భూమి పట్టా ఉన్న రైతులవే ఉన్నట్లుగా చేసి మేము వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్య క్వారీ సమస్య ఉందో ఆ సమస్య కూడా తప్పకుండా మేము తీరుస్తామని చెప్పి సందర్భంగా నేను